సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస్ లైవ్ షోలో కృష్ణంరాజు చేసేటటువంటి అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షి అంటేనే ప్రజలు బొగ్గుమంటున్నారు. అమరావతి శరవేగంతో నిర్మాణం జరుగుతున్న ఈ సమయంలో వేశ్యాగృహాలు, ఎయిడ్స్ సంబంధించినటువంటి కేంద్రాలుగా అమరావతి ఉన్నాయి అన్నటువంటి కృష్ణంరాజు వ్యాఖ్యలకైతే తెలుగు మహిళా సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నాయి. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. జిల్లాలో ఉన్నటువంటి సాక్షి ఎడిషన్ల ముందు ధర్నా కార్యక్రమాలు కూడా భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. దోషులను వెంటనే శిక్షించాలని, తక్షణమే అరెస్ట్ చేయాలని, ఈ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు తెలుగు మహిళలు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కాసింత ఆలోచించి చేయాలన్నటువంటిది వీరి డిమాండు. అభివృద్ధిని చూసి వారవలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుందని తెలుగు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలని కూడా అంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఆ అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి. దాని పరిణామమే రాష్ట్రంలో తెలుగు మహిళలు ఏ విధమైనటువంటి స్థాయిలో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎక్కడున్నారండి సెక్స్ వర్కర్లు అంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇది చెప్తే నమ్మరండి. ఎందుకంటే ఆయన ఏమంటారండి చంద్రబాబు నాయుడు గారు, అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సరే, దీనికి మీకు ఆధారాలు ఏంటంటే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. వారికి కండోమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి, వారికి పౌష్టికాహారాలు ఇవ్వడం దగ్గర నుంచి, ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు 150 అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి. అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవతల రాజధాని కాదండి, సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి అనుకూలంగా ఉన్న వీడియో ఏదో మసిపూసి మారడిగాయ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తక్షణమే 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 సాక్షి పేపర్లు వెంటనే సాక్షి పేపర్లు వెంటనే రాజధాని రైతులు మహిళా రైతులందరూ క్షమాపణ చెప్పాలి. రాజధాని మహిళా రైతులకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. రాజధాని మహిళా రైతులకు తక్షణమే రాజధాని మహిళా రైతులకు తక్షణమే రాజధాని మహిళలకు తక్షణమే రాజధాని మహిళలకు తక్షణమే రాజధాని మహిళలకు తక్షణమే. సాక్షి పత్రిక రోత పత్రిక సాక్షి పత్రిక రోత పత్రిక సాక్షి పత్రిక రోత పత్రిక సాక్షి పత్రిక రోత పత్రిక